ఉంటే తప్ప ప్రభుత్వాలు 10-15 ఏళ్ళు ఉంటే తప్ప అనుకున్న పనులు చేసుకుపోలేరని. సో ఇవన్నీ ఎక్కడికో దారితీస్తున్నట్టే కనిపిస్తుంది. సార్ జస్టిస్ ఎన్వి రమణపై జగన్ కక్ష సాధింప అమరావతిలో ఇంకా అవసరం. ఇది కూడా దీనికి నిజానికి కనెక్షనే. ఇప్పుడు మాజీ సీజే ఆయన మాజీ ప్రధాన న్యాయమూర్తి తెలుగు వ్యక్తి జగన్ 2020 అక్టోబర్ 11 ఎప్పుడో లేఖ రాశారు. ఎన్వి రమణ కుటుంబ సభ్యులు అక్కడ భూమి తీసుకున్నారు ఇది అమరావతిలో అని. కాబట్టి ఆ రెండవది ఆయన చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితుడు కాబట్టి హైకోర్టుకు చాలామంది పేర్లను పంపించి అక్కడ న్యాయమూర్తులు ఉండి మాకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు అని ఇదే పదాలు కాకపోవచ్చు ఈ అర్థం వచ్చేటట్టుగా అప్పటి ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. రాసిన తర్వాత ఏమైంది, అప్పుడు జస్టిస్ ఎన్వి రమణ ప్రధాన న్యాయమూర్తి కాబోతున్న సమయంలో ఈ లేఖ జగన్ రాశారు. ఇది దేశంలో కూడా ఒక సంచలనం. ఎందుకంటే అసలు ప్రధాన న్యాయమూర్తి మీద లేదా ఒక న్యాయమూర్తి సుప్రీంకోర్టు న్యాయమూర్తి మీద ముఖ్యమంత్రులు లేఖ రాయడమే చాలా అరుదు. అప్పుడెప్పుడో కాసు బ్రహ్మానంద రెడ్డి ఒకసారి రాశారు, ఇంకా తర్వాత ఇదే మొదటిసారి. పైగా ఇది ప్రత్యక్షమైన ఆరోపణలతో కూడింది కాబట్టి ఇది రాజకీయమైన ఆయన ప్రధాన న్యాయమూర్తి కాకుండా అడ్డుకునేటటువంటి ఒక ప్రయత్నం. రెండోది ఆయన ప్రధాన న్యాయమూర్తి అయితే తన కేసులకు ఏదో అవుతుందనే ఒక ఆందోళన కూడా ఉంది. ఇట్లాంటివన్నీ రాజకీయ వర్గాల్లో మీడియా వర్గాల్లో కూడా చాలా చర్చలు జరిగాయి. బహిరంగంగానే చాలామంది మాట్లాడారు. అయితే సుప్రీంకోర్టు తర్వాత దాని మీద ఒక ఆయన బోన్సే అనుకుంటా అప్పుడు బోన్సే ఆయన ప్రధాన న్యాయమూర్తి తన తర్వాత ఈయన పేరు సిఫార్సు చేస్తూ సుప్రీంకోర్టు చిన్న ప్రకటన చేసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఈ విషయం మీద రాసిన లేఖను పరిశీలించడము ఆరోపణలను పరిశీలించి వాటిని తోసిపుచ్చడం జరిగింది, డిస్మిస్ చేశాము. ఇందులో ఉన్న విషయాలు కాన్ఫిడెన్షియల్ కాబట్టి మేమేమీ చెప్పడం లేదు. ఇది సుప్రీంకోర్టు చెప్పింది. దీన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ ఆరోపణలు ఆయన లేఖన అభ్యంతరాలను తోసిపుచ్చుతున్నాము అని అనడం తప్ప అందులో ఉన్న విషయాలు మేము ఎవరితో పంచుకోదలుచుకోలేదు. ఇవి చాలా రహస్యమైనవి లేకపోతే క్లాసిఫైడ్ అంటారు చూడండి, కాన్ఫిడెన్షియల్గా ఉంచాల్సి ఉంటుందని వాళ్ళు చెప్పారు. అయితే ఇప్పుడు జస్టిస్ ఎన్వి రమణ గారు అమరావతి దగ్గర ఉన్న విక్టా యూనివర్సిటీ దానికి వెళ్ళి మాట్లాడుతూ చాలా కక్ష సాధింపు చేశారు, నన్ను కూడా టార్గెట్ చేశారు. ఇది ఎందుకు చేశారు అంటే అమరావతి అంటే వాళ్ళకు పడదు. అమరావతిని 3 రాజధానుల గేమ్ అప్పుడు నడుస్తుంది. రెండోది నేను కూడా అమరావతి మా న్యాయ వ్యవస్థ కూడా వీళ్ళందరికీ సంఘీభావంగా నిలబడింది. సో నా కుటుంబ సభ్యులను కూడా నా కారణంగా వాళ్ళను కూడా అనవసరమైన కేసులు పెట్టి వేధించారు, దీంట్లో పెట్టారు అన్నది ఆయన అక్కడ చేసిన ఆరోపణ. నిజానికి ఒక మాజీ ప్రధాన న్యాయమూర్తి ఓ మాజీ ముఖ్యమంత్రి మీద, నిజానికి అప్పుడు పదవిలో ఉన్న ముఖ్యమంత్రి మీద అది చేశారని ఆరోపించడం ఇది కూడా ఒక పెద్ద విషయమే. రెండోది సుప్రీంకోర్టు ఏమో అవి కాన్ఫిడెన్షియల్ అంది అని ఆయన ప్రధాన న్యాయమూర్తిగా చేశారు. ఇప్పుడు ఆయన చెప్తున్నారు నా మీద కక్ష సాధింపు అంటే ఒకటి తప్పకుండా వ్యక్తులుగా ఎవరైనా ఆరోపణలు చేయొచ్చు, కానీ అమరావతి ఉద్యమంతో ఇవి ముడిపడి అమరావతి కోసం ఇది చేశారు. అలాగే రైతులు అప్పుడు నిలబడినందువల్ల అయింది, రైతులను ఎవరూ బలపరచలేదు, అనేక మంది రాజకీయ కార్యకర్తలు వెనకాడినప్పుడు మేము మా న్యాయ వ్యవస్థే దీనికోసం గట్టిగా నిలబడ్డాయి అని ఆయన చెప్తున్నారు. అంటే ఇక్కడ 3 అంశాలు వస్తున్నాయి. ఒకటి ఆరోపణలు, అవి వ్యక్తిగతమైనవి లేకపోతే కుటుంబానికి సంబంధించినవి, న్యాయస్థానం వాటిని తోచిపుచ్చాక అవి అయిపోయాయి. రెండవది వ్యక్తిగతంగా ప్రత్యేకమైన కక్ష సాధింపు. మూడవదేమో అమరావతికి కారణంగా అంటే న్యాయమూర్తులు సాధారణంగా కోర్టు తన ముందుకు వచ్చిన విషయాల్లో ఒక వైఖరి తీసుకుంటుంది. అందులో ఇటు చెప్పినా అటు చెప్పినా వాళ్ళకేమీ ఒకవైపు ఉండేటటువంటి అవకాశం లేదు. ఇక్కడ ఇంకొక అతి ముఖ్యమైన విషయం అంటే ఇంకా అమరావతి రాజధాని సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదు. సుప్రీంకోర్టులో కూడా ఇప్పటికి కూడా అసలు రాజధాని గురించి నిర్ణయించే అధికారం శాసనసభకు ఉందా లేదా, మార్చొచ్చా లేదా, రాజ్యాంగ రీత్యా ఇది ఎవరిది అంటే దీర్ఘకాలిక అంశాలు అలా దీర్ఘకాలిక విచారణకు పెట్టుకొని తాత్కాలికంగా మటుకు ఇలా మార్చకూడదు, మీరు ప్రొసీడ్ అవ్వండి అన్న పద్ధతిలో చెప్పారు. మనం ఇంకోసారి దీన్ని చర్చించవచ్చు, కానీ అందువల్ల రాజధాని అంశం కూడా ఇంకా పూర్తిగా ఒక కొలిక్కి రాలేదు. ఈ సమయంలో రాజధాని గురించి కానీ రాజకీయాల గురించి కానీ జస్టిస్ ఎన్వి రమణ చెప్పడం అన్నది బహుశా ఆయన చాలా ప్రగాఢమైనటువంటి ఉద్వేగంతో చెప్పారని అనుకోవాలి. ఎక్స్ప్రెషన్ గురించి కాదు, కంటెంట్ గురించి నేను అంటున్నా. దీని న్యాయపరమైన ప్రభావం ఎలా ఉంటుంది. రెండవది చాలా ఆశ్చర్యకరంగా
ఆయన ఇన్ని చెప్తే జగన్ మీద ఇన్ని చెప్పినా తెలుగుదేశం వాళ్ళు ఆయన బలపరచట్లేదు. ఇది అంటే రాజకీయాల్లో ఎంత తమాషగా ఉంటుందంటే, నేను చూసా 1-2 ఛానల్స్లో చూసా, తెలుగుదేశం కీలకమైన ఎప్పుడు వాళ్ళ వాయిస్గా ఉండేవాళ్ళు మాట్లాడేవి కూడా చూసా. రమణ గారు ఉన్నప్పుడు ఏం చేశారు? రమణ గారు ఉన్నప్పుడు ఏమైనా జగన్ కేసులు ఏమైనా తేల్చారా? జగన్కి ఏమైనా వేశారా? ఈ పద్ధతిలో. రెండవది, జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి సన్మానం చేయించుకున్నారు, ఇక్కడికి వచ్చి స్వాగతం అని ఈ పద్ధతిలో విమర్శలు. అంటే ఇవన్నీ ఒక రాజ్యాంగ వ్యవస్థలు, వాటికి కొన్ని పద్ధతులు ఉంటాయి. ముఖ్యమంత్రి మీరున్నా ఇంకొకరున్నా అనేది లేకుండా రమణ గారు చీఫ్ జస్టిస్ కాబట్టి ఉన్న కేసులన్నీ ఏదో ఒక దెబ్బతో కొట్టేస్తారని, లేకపోతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాబట్టి చీఫ్ జస్టిస్ వచ్చినా కానీ పట్టించుకోకుండా ఉండే పరిస్థితి ఆయనకు ఉంటుంది. ఎందుకని ఇవన్నీ ఎలా ఊహిస్తున్నారు? ఇంత పరిమితమైన స్కోప్లో ఇటు వైసీపీ వాళ్ళైనా అటు టీడీపీ వాళ్ళైనా ఆలోచించడం చాలా ఆశ్చర్యం. అంటే ఇంకా ఈ అసహనం పెరిగి ఆయన ఎందుకైతేమీ ఏదో తన లోపల ఉన్న ధామంతో ఆయన వెలిబుచ్చారు. సో చాలా బరువైన విషయం ఇది. నిజం చెప్పాలంటే ఈ చర్చ ఇంతటితో ముగియకపోవచ్చు, ఇక ముందు కూడా ఇది కొనసాగవచ్చు. నాకు తెలిసి ప్రజల కోణంలో చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా వెళ్ళాలి తప్ప ఇందులో వ్యక్తిగతమైన అంశాలను వీటిని కలగపలగం చేయాల్సిన అవసరం లేదు. టీడీపీ వాళ్ళు సానుభూతి చూపించకపోవడం మరీ ఇంకా రమణ గారు డైజెస్ట్ చేసుకోవడం కూడా చాలా కష్టమే ఇంత చేసిన తర్వాత. అంటే వాళ్ళు ఎక్కువగా ఆశించారేమో తెలీదు, ఇప్పుడు కూడా కొన్ని ఆశిస్తున్నారు. నేను ఇందాక చెప్పాను కదా, మరి అవి కూడా ఏమవుతాయో ఒక ఏడాదిన్నర తర్వాత మళ్ళీ మాట్లాడుకుంటాం కదా, అప్పుడు తెలుస్తాయి. సార్ సిజేఐ సంచలన కామెంట్స్, నేను వద్దని కేంద్రం గేమ్. ఇదైతే అసలు